కడపలో మహానాడు చివరి రోజు బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు పోటెత్తారు. అంచనాలకు మించి తరలి రావడంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. కడప మొత్తం పసుపు మయమైంది. సభా ప్రాంగణం బయట టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో బారులు తీరారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసుల ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు రావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మహానాడు చివరి రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో భారీగా తరలి వచ్చారు పసుపు సైన్యం. ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. మహానాడు చివరి రోజు బహిరంగ సభకు భారీగా పోటెత్తారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంచనాలకు మించి తరలి రావడంతో సభా ప్రాంగణం మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. సభా ప్రాంగణం బయట కూడా టీడీపీ అభిమానులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు చర్యలు చేపడుతూ ఉన్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. మంత్రులు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ అన్నింటిని కూడా మహానాడు చివరి రోజు బహిరంగ సభకు భారీగా టీడీపీ శ్రేణులు అభిమానులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుంది. అంచనాలకు మించి తరలి రావడంతో సభా ప్రాంగణం మొత్తం కూడా పసుపుమయంగా మారింది. ఇక ఇవాల్టి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని మంత్రులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా బహిరంగ సభకు తరలి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వాహనాల్లోనూ బస్సుల్లోనూ తరలి వస్తున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే టీడీపీ మరింత బలోపేతం అవుతుందని వారు చెబుతూ ఉన్నారు. ఇక లోకేష్ కు ఏ పదవి ఇవ్వాలి అనేది సరైన సమయంలో చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్న ఏపీ మంత్రులతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. టీడీపీ మహానాడు మూడో రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది ప్రజానీకం వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్న మంత్రి నారాయణ మనతో ఉన్నారు. నారాయణ గారు, ఈ రోజు ఒక కీలక మీటింగ్ లా కనిపిస్తుంది. 5 లక్షల మంది ప్రజానీకం బల సమీకరణ చేస్తున్నారు టీడీపీ వాళ్ళని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ మహానాడుని జగన్మోహన్ రెడ్డి కూడా నేను విమర్శించిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు ఇవన్నీ? నిన్న మొన్న కడపలో జరిగిన మహానాడు ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు జరిగిందండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి 5 రెట్లు వచ్చారు. అసలు కార్యకర్తలు అంత వచ్చారంటే వాళ్ళలో ఆనందం ఉండబట్టే. దానికి ముఖ్య కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళందరూ నలిగిపోయారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు కావచ్చు, కేసులు కావచ్చు, జైల్లో పెట్టాలి కావచ్చు, నాన్ వేరియబుల్ కేసులు కావచ్చు, దాని నుంచి ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చారు. నిన్న మనం జరిగిన దాంట్లో యాక్చువల్గా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఫోన్ చేస్తున్నారు, మా వాళ్ళంతా బయలుదేరారు సార్ అని. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఎంతమంది వస్తారో ఇక్కడ 5 లక్షల కంటే పైకి వచ్చినా కానీ ఏర్పాట్లని చేయడం జరిగింది. అంటే మహానాడు వేదిక చూసుకుంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మహానాడు జరుగుతున్న తీరుని విమర్శించారు. నిన్న కూడా ఆయన కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? అసలు ఆయనకి విమర్శించే లేదు, నా అడ్డా అంటే ఆయనకి లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు అడ్డాలు ఉండవండి. 10 కాన్స్టిట్యున్సీలు 7 గెలిచాం ఉండండి, అడ్డాలు ఉండవు. ఎవరు ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆయనకి నిన్న మొన్న కడపలో జరిగిన దానికి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఊహించలా మా కడప మా అడ్డాలు ఏంది అనేది. అడ్డాలు ఏముండవు. ఇది 175 కాన్స్టిట్యున్సీస్. కార్యకర్తలు తెలుగుదేశంకి స్ట్రాంగ్ కార్యకర్తలు ఉంది. ఎంతో ఉత్సాహంతో వచ్చారు. ఆయన ఇప్పటికైనా నిన్న మన జరిగింది ఇవాళ జరగబోయే దాంతో ప్రజలకి సేవ చేస్తే తప్ప ఏమీ చేయరు. అరా చేసి ఇబ్బందులు పెట్టి ఊరినే చేస్తే కాదు. ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. అంటే టీడీపీలో కార్యకర్త దగ్గర నుంచి మీలాంటి సీనియర్ నేత వరకు కూడా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే ఆకాంక్షను వెలిబుస్తున్నారు. ఈ రోజు ఎటువంటి ప్రకటన ఏమైనా ఉండే అవకాశం ఉందా?
లెట్ us వెయిట్, కాలమే నిర్ణయిస్తుంది. మంత్రి రామానాయుడు ఉన్నారు. గత 10 రోజుల నుంచి ఆయన కడపలోనే వేసి మహానాడు సక్సెస్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రామానాయుడు గారు ఎట్లా ఈ రోజు బహిరంగ సభకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏ అంశాలు కీలక అంశాలు ప్రకటన చేస్తారనే ప్రచారం తెలుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు చూశారు, నిన్న మొన్న 2 రోజులు కూడా ఎవ్వరు ఊహించినటువంటి కడప గడ్డ మీద కూడా మహానాడు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి చూసడం జరిగింది. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేవాడు, రాయలసీమ పోయింది. ఇప్పుడు ఆఖరికి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని హుషారు గాని జోరు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ బేజారెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీరు చెప్పినట్లుగా ఈ రోజు ఈ యొక్క కడప మహానాడు చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా జరగబోతోంది. నిన్న మొన్న కూడా చూశారు, తీర్మానాలు కూడా గతంలో జరిగిన మహానాడు కంటే కూడా భిన్నంగా, ఎందుకంటే ఒక మోస పద్ధతిలో కాకుండా ఏదైతే నారా లోకేష్ బాబు గారి యొక్క మార్కు ఏదైతే ఉందో నిన్న తీర్మానాల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు మహానాడు వేదిక మీద కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాని ఇక్కడ మనం ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రాంతానికి మనం ఏం చేశాం, భవిష్యత్తులో కూడా ఏం చేయబోతాం అనేది కూడా ఈ వేదిక ద్వారా ఈ యొక్క రాయలసీమ ప్రజలకు కూడా ఒక మెసేజ్ కూడా ఈ రోజు ఇవ్వబోతోంది. 2 రోజుల మహానాడులో ముఖ్యంగా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుంది అని చంద్రబాబు గారి సలహాలు సూచనలు కూడా చేస్తున్నారు. ఎట్లా ఒక కీలక నిర్ణయం ఈ రోజు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఒక పరిపాలనా దక్షుడు, ఒక అనుభవజ్ఞుడు, ఈవేళ ఒక సీనియర్ పొలిటీషియన్ ఈవేళ దేశంలోనే. ఎన్టీ రామారావు గారు అందించినటువంటి పార్టీని మళ్లీ ఒక 2వ శకం మరి ఇంత పెద్ద ఎత్తున నడిపించిన వ్యక్తి. ఎవరికి ఏ సమయంలో ఏ పదవి ఇవ్వాలనేది ఆయనకే అనుభవం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా నారా లోకేష్ బాబు గారికి ఒక బాధ్యతలు పార్టీ పరంగా అప్పచెప్పాలనేటువంటిది అయితే కార్యకర్తల నాయకుల్లో ఉంది. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ది సంక్షేమం వైపు బిజీగా, అంటే మీరు చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మాణం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మహానాడుపై వైసీపీ విమర్శలు చేస్తుందో జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న కామెంట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని? అంటే మహానాడు గురించి వైసీపీ మాట్లాడుతుందని అంటే వాళ్ళ గుండెల్లో భయం మరి ఏర్పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనపడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊహించరా, రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున మహానాడు మరి జరుపుకోవడం, అందులోనూ ప్రత్యేకించి కడపలో, ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి రాయలసీమలోనూ అందులోనూ ఆయన సొంత కడప జిల్లాలో కనిపిస్తూ ఉంటే అది తట్టుకోలేక బేజారెత్తినటువంటి వైఎస్ఆర్సీపీ మరి ఈ రోజు మహానాడు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మహానాడు అంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్దంగా ఒక జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం గాని, రాష్ట్రానికి ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేటువంటి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రజాస్వామ్యబద్దంగా జరుపుకుంటాం మహానాడు. మీ మాదిరిగా ప్లేనరీ పెట్టుకుని ఏదో తల్లిని ఏదైతే అధ్యక్ష పదవి నుంచి తీసుకోవడానికి ప్లేనరీ, లేకపోతే ఎవరైనా పోటీకి వస్తారేమో పార్టీలో, అమ్మ వస్తుందా చెల్లొస్తుందా ఇంకొకళ్ళు వస్తారనే భయం ఏమైనా ఉండి శాశ్వత అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోవడానికి ప్లేనరీలు పెట్టుకున్నట్టుగా కాదు. మంత్రి గొట్టిపాటి ఉన్నారు. గొట్టిపాటి గారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎట్లా ప్రజల నుంచి స్పందన ఎలా కనిపిస్తుంది? మీరు కూడా చూస్తున్నారు గడిచిన 3 రోజుల నుంచి ఏ విధంగా ఉందో. ఇవాళ 5 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులతోటి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇవాళ కార్యక్రమం చేపట్టామన్నమాట. పొద్దు నుంచి వేలాదిగా లక్షలాదిగా మంది జనాలు బయలుదేరి గ్రామాల నుంచి రావడం జరుగుతుందన్నమాట. మొదట ఉమ్మడి కడప జిల్లా చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో నుంచి ఏ విధంగా వచ్చారో మేము ఎప్పుడు కూడా ఊహించని రీతిలో వచ్చాం. ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమం కాబట్టి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మేము చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న కొన్ని టీవీలో కానీ జగన్మోహన్ రెడ్డి కూడా డ్రామా అంటాం, అయ్యి అంటాం, ఈ అంటాం, పిచ్చి మాటలు పిచ్చి పోగడంతా పోతూ ఉన్నారు. వాళ్ళకి మతి పోయి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆల్రెడీ చూసుకొని ఉంటారు, రకరకాల వాటితోటి మీరు చూసుకొని ఉంటారు. ఈ విధంగా మేము కూడా కనివిని రీతిలో చేశాం, ఏర్పాట్లు చేశాం. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పి మా కార్యకర్తలు వాలంటీర్లుగా ఉండి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో మీరు కూడా చూశారు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లో దేశంలో ఏ పార్టీ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వం ఉన్న పార్టీ ఏది ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరితో పని లేదు. ఇప్పుడు ఈ విధమైన స్పందన చూస్తే మీకేమనిపిస్తుంది? 164 సీట్లు మా ఉమ్మడి అభ్యర్థులు గెలిచారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఏ జిల్లాలో అయినా ఏ ప్రాంతంలో అయినా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేని చోట్లేదు. ఇవాళ ఇక్కడే కాదు, తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా అక్కడి నుంచి కూడా బయలుదేరి వచ్చారు తెలుగుదేశం పార్టీ. అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ తెలుగుదేశం పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహానాడు ఏ విధంగా జరుగుతుందో చూడాలని మాకు తెలంగాణ వాళ్ళు కూడా కొన్ని వందల మంది కనపడ్డారు. సార్ చూడటానికి వచ్చామని చెప్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ బలం. దేశ విదేశాల నుంచి కూడా ఎవరైతే ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసి వెళ్ళారో మొదటి మహానాడు అనగానే అక్కడ కూడా మహానాడు జరుపుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని ఇంత దూరం వచ్చి మహానాడు వీక్షించాలి, మహానాడులో పాల్గొవాలని ఆ తత్వం ఎవరో తీసుకొచ్చి ఎవరో యువత వచ్చేది కాదు, ఆ రక్తంలో పసుపు రక్తంలో ఉన్నది, అందుకే వచ్చారు ఇక్కడికి. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్ టీవీ కడప.